ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 3 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఏ ఏడాదికి ఆ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్తారు. అయితే రాబోయే 3 ఏళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రాబోయే 3 ఏళ్లలోనూ కూడా విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండదని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి విద్యుత్ ప్రగతిపై ప్రకటన విడుదల చేశారు. గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది, ఆర్థికంగా దెబ్బతీసింది. దీనివల్ల సంస్థ మనుగడకే ముప్పు ఏర్పడింది. సీఎం చంద్రబాబు దార్శనికతతో 2 ఏళ్ల వ్యవధిలోనే విద్యుత్ శాఖ గాడిన పడింది. గత వైకాపా ప్రభుత్వం అమలు చేసిన ట్రూ అప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్గా మార్చి చరిత్ర సృష్టించింది. విద్యుత్ వినియోగదారులపై అదనపు భారాలు వేయకుండా యూనిట్కు 10-13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఏకైక ప్రభుత్వం మాది. వైకాపా ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుని గణనీయంగా తగ్గించాం. విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 120 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 6 లక్షల రూఫ్ టాప్ సౌకర్యాలు కూడా యూనిట్లు అయితే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. సో 3 సంవత్సరాల పాటు విద్యుత్ వినియోగదారులందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు అయితే పెరగవన్నమాట. సో ఇదైతే ఫైనల్ అనమాట. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.